ఫ్యామిలీతో బంగారు బాబు బిర్యానీకి అయితే వచ్చేసిన. సో మీరందరూ కూడా చాలా రీల్స్లో అండ్ ఇన్ఫర్మేషన్ బంగారు బాబు బిర్యానీ కోసం వినే ఉంటారు. కాకపోతే ఇప్పటి వరకు తినని వాళ్ళు కూడా ఉంటారు కదా. సో వాళ్ళకైతే నేను ఒక బెస్ట్ రివ్యూ ఇద్దామని వచ్చేసిన. పదండి వెళ్దాం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బంగారు బాబు బిర్యానీ బోర్డ్ పైన కనపడుతుంది కదా, ఎట్లా వెళ్ళాలని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో మనకి ఇటు రైట్ సైడ్ వచ్చేసి అయితే స్టేర్స్ ఉంటాయి. పదండి వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ మన బంగారు బాబు బిర్యానీ రెస్టారెంట్ లోపలికి వచ్చేసి ఫుడ్ కూడా ఆర్డర్ ఇచ్చేసిన. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనకి చికెన్ పకోడీ అన్నారు. నోట్లో పెట్టుకుంటే నానిపోతాయి అని చెప్పిండ్రు. అంటే నేను వీళ్ళని అడిగిన, సో ఇక్కడ మనకు స్పెషల్ ఏంటి అని ఇది ఇచ్చిండ్రు. సరే దీని టేస్ట్ కూడా చూద్దాం. నిజంగానే బయట విన్న రివ్యూ ప్రకారం చికెన్ పకోడీ నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాను, అంత బాగుంది. మెత్తగా చికెన్ పకోడీ అయితే బాగుంది. నేను ఆర్డర్ చేసింది స్టార్టర్స్ అండ్ ఫుడ్ ఒకేసారి వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఫుడ్ కూడా టేస్ట్ చేసిద్దాం. నేను చెప్పినాను కదా నేను మా ఫ్యామిలీతో వచ్చిందని. నేను చికెన్ ఆర్డర్ చేసిన. మా అన్నయ్య ఉండి చికెన్లోనే ఇంకో వెరైటీ ఆర్డర్ చేసిండు. మా మమ్మీ ప్రాన్స్ ఫ్రై ఆర్డర్ చేసింది. మా డాడీ ప్రాన్స్ విత్ మటన్ ఆర్డర్ చేసిండ్రు. అండ్ ఓకే సరే రన్ అవుతుందా? లెట్స్ టేస్ట్ చికెన్. బాగుంది, చాలా బాగుంది. ట్రై చేయకపోతే మీరు దురదృష్టవంతులే. అదే కేపీహెచ్బిలో ఉంటూ ట్రై చేయకపోతే అన్లక్కీ మీరు. రైస్తో టేస్ట్ చేద్దాం. కర్రీస్ ఎన్ని వెరైటీస్ ఇచ్చినా దాంట్లో కంపల్సరీ మనకి గోంగూర పచ్చడి, ఇది గోంగూర పచ్చడి ఇచ్చిండ్రు. సో నేను ఫస్ట్ ప్రియారిటీ గోంగూర పచ్చడికి ఇస్తాను. సూపర్ సూపర్ సూపర్. గోంగూర పచ్చడి అయితే అద్దరిపోయింది. పుల్ల పుల్లగా కారం కారంగా మస్తుంది. ఇప్పుడు చికెన్ విత్ రైస్ టేస్ట్ చేద్దాం. అద్దరిపోయింది. ఎట్లుంది ఫుడ్?
మంచిగా ఉందా? రైస్ గురించి కూడా చెప్పాల్సిందంటే రైస్ కూడా మంచిగా ఉంది. ఇక్కడ మనకి వెజ్లో స్పెషల్ ఏంటంటే మనకి అప్పటికప్పుడు ఆర్డర్స్ వస్తే కుక్ చేస్తారంట. సో నేను నా వీడియోలో వెజ్ కర్రీస్ చూపిస్తానంటే లేదండి అవైలబుల్ ఉండు, మనకు ఆర్డర్స్ వస్తే కుక్ చేస్తామని చెప్తాను. స్టిల్ వాళ్ళకి ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి, అక్కడ కుక్ చేస్తాను, పార్సల్కి పంపిస్తాను.